తీన్మార్ బిత్తిరి సత్తి చిట్ చాట్ షోలు కూడా ఈ మధ్య తెగ పాపులర్ అయ్యాయి. రీసెంట్ గా బిత్తిరి సత్తి రవితో చేసిన ఇంటర్వ్యూ నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ ఇంటర్వ్యూలో పబ్లిక్ అనుకుంటున్న ప్రశ్నలను డైరెక్ట్ గా రవిని అడిగి ఇరుకున పెట్టాడు బిత్తిరి సత్తి. రవి కూడా మనసు విప్పి మాట్లాడాడు. బీటెక్ చదివానని, కాకపోతే 40% మాత్రమే మార్క్స్ వచ్చాయని, ఆ పర్సంటేజ్కి ఉద్యోగం ఎవరిస్తారని, టీవీలో డాన్స్ చూసి నేర్చుకొని డాన్స్ మాస్టర్గా కోచింగ్ ప్రారంభించానని చెప్పాడు రవి. బర్త్డే పార్టీలు, సంగీత్లకు వెళ్ళి 2000, 3000 సంపాదించేవాడిని అని తన మొదటి సంపాదన గురించి చెప్పాడు రవి. తన తండ్రిని ఏది అడిగినా నెలాఖరు నాన్న ఇప్పుడు కాదు అనేవాడని, నాకు అలా అనడం ఇష్టం లేదని, డబ్బు సంపాదన ఒకటే తనకిప్పుడు ముందున్న కర్తవ్యం అని చెప్పుకొచ్చాడు రవి. శ్రీముఖితో పటాస్ షోలో రొమాన్స్ చేస్తున్నావు అని అంటున్నారు బయట, మరి లాస్యాతో ఎందుకు చేయలేదు అప్పుడు అని రవిని అడగడంతో కంగు తిన్న రవి, అప్పుడు కూడా చేశా, అప్పుడు కూడా రెచ్చిపోయారు జనాలు, అందుకే మా ఇద్దరిని మొగుడు పెళ్ళాలు అన్నారు, ఇప్పుడు కూడా శ్రీముఖిని నన్ను అంతే అంటున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు రవి. అంతేకాదు, లాస్యాకి పెళ్ళయింది, నీకు కూడా పెళ్ళయిందని సత్తి రవిని అనడంతో దానికి రవి, నాకు పెళ్ళెక్కడయ్యింది, నేను చెప్పానా అని సత్తిని ఎదురు ప్రశ్నించాడు. నిజానికి రవికి ఆల్రెడీ పెళ్ళయిందని లాస్యా ఇది వరకు ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. రవి పెళ్లిపై ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా నెట్లో వచ్చాయి. దీనిపై కూడా రవి వివరణ ఇచ్చాడు. ఆ ఫోటోలు మస్తు వస్తాయి, నేను కూడా మంచిగా మార్ఫింగ్ చేసి నెట్లో పెడతా అంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా ఇలా పబ్లిసిటీ కోసం చేస్తారని కొట్టిపారేశాడు. మరి రవికి పెళ్ళయింది అని అంటూ కొంతమంది ప్రేక్షకులు కూడా చెప్పుకొస్తున్నారు. లాస్యా కూడా చెప్పటం పక్కన పెడితే మరి ఆ ఫోటోస్ అసలు కరెక్టేనా, ఏది నిజం అనేది బయటకు రావాలని కోరుకుంటున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతుంది.